హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక టేస్టీ చికెన్ ఫ్రై వెరైటీని అయితే మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అదేంటి అనుకుంటున్నారా? కరివేపాకు కోడివేపుడు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అన్నమాట. ఇందులో ఒక స్పెషల్ మసాలా వేసి అయితే ప్రిపేర్ చేస్తాము. చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలోనే టేస్టీగానైతే ఈ చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ చికెన్ ఫ్రైకి అయితే మీరందరూ ఖచ్చితంగా ఫిదా అవుతారు. నార్మల్గానైనా తినేయచ్చు, లేదంటే రైస్లోని వేసుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడనైతే నేను చికెన్ వచ్చేసి అయితే 3 పావు కిలోల వరకు చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. నేను ముందుగానే ఇందులో ఉప్పు నిమ్మరసం వేసి 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి అయితే తీసుకున్నాను. పీసెస్ అనేవి మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు అయితే కొట్టించి తీసుకోండి. ప్లస్ నేను ఇక్కడ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయడం కోసం అయితే చికెన్ అనేది స్కిన్తోనే తీసుకున్నాను. కావాలంటే స్కిన్ లెస్ అయినా తీసేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ అయితే పక్కన పెట్టేయండి. స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, 1 టీ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సోంపు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వీటన్నిటిని బాగా వేగనివ్వాలి. సో ఇవి కాస్త వేగాలన్నమాట. లైట్గా మనకి కలర్ చేంజ్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ విధంగా వేగిన తర్వాతకి ఇందులోనే చిన్నది దాల్చిన చెక్కను అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోనే ఇప్పుడు 3 లవంగాలను కూడా వేసేసుకోవాలి. అలాగే 2 ఇలాచీలను కూడా వేసేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే కాసేపు వేయించుకోవాలి. మరి ఎక్కువ టైం ఏం పట్టదండి. 2 మినిట్స్ వేయించామనుకోండి చక్కగా వేగిపోతాయి. ఇవన్నీ వేగిన తర్వాతకి అయితే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి గుప్పెడంతా కరివేపాకును అయితే వేసేసుకోవాలి. సో రెమ్మల్లో చూసినట్టయితే 10 రెమ్మల వరకు కరివేపాకును అయితే వేసేసుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కరివేపాకు ఆయిల్లో బాగా వేగాలి అన్నమాట. ఈ చికెన్ ఫ్రైలో టేస్టీగా ఉండడానికి ఈ కరివేపాకు పొడే మెయిన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి కరివేపాకు అయితే క్రిస్పీగా వేగాలి అన్నమాట. అలా వచ్చేంతసేపు అయితే వేయించుకోండి. సో ఇక్కడనైతే చూపిస్తున్నాను చూడండి. కరివేపాకు అయితే ఈ విధంగా క్రిస్పీగా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాతకి కరివేపాకుని కూడా పక్కన పెట్టేయండి. పూర్తిగా చల్లారిన తర్వాతకి అయితే ఇక్కడ నేను మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ముందుగా వేయించుకున్న ఈ దినుసులన్నిటిని వేసిన తర్వాతకి ఇప్పుడు కరివేపాకును కూడా వేసేసుకొని అయితే మెత్తని పొడిలాగానైతే గ్రైండ్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ స్పూన్తోనే తిప్పుకుంటానైనా కానీ ఈ విధంగా మెత్తని పొడిలాగానైతే గ్రైండ్ చేసుకొని అయితే ఈ పొడినైతే ఏదైనా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. కరివేపాకు కోడివేపుడు టేస్టీగా ఉండాలంటే ఈ మసాలా అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేయాల్సిందే. ఈ మసాలాతోనే మనకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి అయితే 4-5 పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను అనమాట. టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. మనం ఈ రెసిపీలో ఏంటంటే మళ్ళీ ఎండుకారం అనేది వేయమన్నమాట. కాబట్టి టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చగా ఉండేటట్టు అయితే గ్రైండ్ చేసుకొని పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా ఏదైనా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెడీగానైతే పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అయితే మనం ముందుగా కరివేపాకు వేయించాము కదా, నేను ఆ గిన్నెలోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో అందులోకి ఫస్ట్గా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పావుతోనైతే 2 పావులు అయితే వేసాను. టేబుల్ స్పూన్లలో చూసినట్టయితే 5 టేబుల్ స్పూన్ల వరకు అట్లా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఈ విధంగా చిన్నగా ఉండేటట్టు అయితే కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్రై రెసిపీ చేస్తున్నామంటే ఆనియన్స్ అయితే చిన్నగా చాప్ చేసి అయితే వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఆనియన్స్ని అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలన్నమాట. ఆనియన్స్ వేగడానికి 3 మినిట్స్ అలా టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ విధంగా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేయండి. సో చూసిలా ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయినాయి కదా, ఈ టైంలోనే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాతకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ని అయితే ఈ టైంలోనే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టేటప్పుడు నార్మల్గా పచ్చియే వేసి మిక్సీ పట్టాం కాబట్టి ఇప్పుడు 1 నిమిషం పాటైనా కానీ ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. మరి ఎక్కువ టైం అవసరం లేదు. జస్ట్ 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసామనుకోండి సరిపోతుంది. ఇలా పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు,
అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా ఈ టైంలోనే వేసుకోవాలి. అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసినాను. ఇప్పుడు జస్ట్ ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాతకి మనం నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్న చికెన్ మొత్తాన్ని అయితే వాటర్ ఏం లేకుండానైతే చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇలా చికెన్ వేసిన తర్వాతకి ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని 2-3 నిమిషాల పాటు అయినా కానీ ఈ విధంగా గరిటెతోని మిక్స్ చేస్తూ చికెన్ని బాగా వేంపండి. ఇలా వేంపడం వలన చికెన్ ముక్క అనేది జ్యూసీగా టెండర్గా చాలా బాగుంటుందన్నమాట. ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ విధంగా బాగా కలుపుతూ చికెన్ అయితే బాగా వేయించండి. ఇలా వేయించిన తర్వాతకి ఇప్పుడు దీనిపై నుంచి అయితే మూతను పెట్టేసుకొని చికెన్ అయితే బాగా ఉడకనివ్వాలి. ఫస్ట్ ఏంటంటే చికెన్లోకి వెళ్ళి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ వచ్చి ఎగిరిపోయేంత వరకు అయితే చికెన్ అయితే ఉడకనివ్వండి. సో చూసిలా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయింది కదా. ఇప్పుడు చికెన్ పైన అయితే మూతను అయితే తీసేసి మళ్ళీ మూత పెట్టకూడదు. నార్మల్గా ఈ విధంగా కలుపుతూ చికెన్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. మళ్ళీ మూత పెడుతూ చికెన్ ఉడికించామనుకోండి చికెన్లో వాటర్ ఊడతాయి, అంతగా ఫ్రై కాదు. కాబట్టి మూత పెట్టకుండానే ఈ విధంగా మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ మరి చికెన్ అయితే బాగా ఫ్రై చేయాలి. ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి 4-5 పచ్చిమిర్చి చీలికలు అలాగే కొంచెం అంతా కరివేపాకు వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు అయినా కానీ బాగా ఫ్రై చేయండి. ఈ టైంలోనే చికెన్ అనేది మనకి కంప్లీట్గా ఫ్రై అయిపోవాలన్నమాట. ఎందుకంటే మనం మసాలా వేసినాక మళ్ళీ ఎక్కువసేపు ఫ్రై చేయలేము కాబట్టి ఇప్పుడే ఫ్రై అయ్యేటట్టు అయితే చూసుకోండి. సో చూడండి 2 నిమిషాల తర్వాతకైతే కరివేపాకు పచ్చిమిర్చి కూడా చక్కగా వేగాయి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, సో 2-3 బ్యాచెస్ కింద వేస్తూ మరి బాగా చికెన్కి అయితే పట్టించండి. ఒకేసారి వేసి కలిపామనుకోండి చికెన్కి అంతగా పట్టదు కాబట్టి 2-3 బ్యాచెస్ కింద వేస్తూ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఈ మసాలా వేసిన తర్వాతకి కూడా మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదన్నమాట. జస్ట్ 2 మినిట్స్ వేయించామనుకోండి సరిపోతుంది. మరీ ఎక్కువసేపు వేయించామనుకోండి మసాలా మాడిపోయి అసలు చికెన్ టేస్టే చేంజ్ అయిపోతుంది. కాబట్టి జస్ట్ 2 మినిట్స్ అలా సరిపోతుంది. సో నేను చెప్పినట్టు మసాలా వేసి మరి చికెన్ అయితే ప్రిపేర్ చేయండి. సో చూడండి ఇప్పుడు మసాలా కూడా మనకి చక్కగా వేగిపోయిందనమాట. ఇలా వేగితే సరిపోతుంది. ఈ టైంలోనే కొంచెం టేస్ట్ చేయండి. ఇన్ కేస్ సాల్ట్ తక్కువైందనుకోండి సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇలా చికెన్ మసాలా మొత్తం వేగిన తర్వాతకి లాస్ట్లో కొంచెం అంతా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును వేసేసుకొని జస్ట్ ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి ఫైనల్లీ మనం ఎదురు చూస్తున్న కరివేపాకు కోడివేపుడు అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు చూస్తేనే తినాలి అని అనిపిస్తుంది కదా. నిజంగా చెప్తున్నానండి, మా ఫ్యామిలీకి అయితే ఈ కరివేపాకు కోడివేపుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.